తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు గల్లంతు కానున్నాయా? డిఎస్సి, మెగా డిఎస్సి హామీలు మాటలకే పరిమితం కానున్నాయా? ఆంధ్రప్రదేశ్లో రేపోమాపాని ఉరుస్తున్న డిఎస్సికి, తెలంగాణలో కొండంత ఆశలు రేపుతున్న మెగా డిఎస్సికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేయనుందా? రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే డిఎస్సిలపై అనుమానం కలగక మానదు. ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ను అతి త్వరలో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని సంవత్సరాల నుంచి పదే పదే చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో మరింత నొక్కి చెప్తున్నారు. స్పష్టమైన నిర్ణయానికి వస్తున్నామని, చర్చలు జరుగుతున్నాయని తాజాగా మరోసారి స్పష్టంగా చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత శుభవార్త ఉంటుందని అన్నారు. ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీకి, ఎంపీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ పైన ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. అంటే కోడ్ వచ్చేలోపు మరో 10-15 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావాలి. చర్చలు ఇంకా సాగుతుంటే నోటిఫికేషన్ తయారు చేసేది ఎప్పుడు, విడుదల చేసేది ఎప్పుడని అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి డిఎస్సిని నిర్వహించి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రక్రియ మొత్తం మార్చి నాటికి పూర్తి కావాలి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి నాటికి పూర్తి చేసే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. 2024 డిఎస్సి కింద 10,000కు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో సైతం మెగా డిఎస్సిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 20,000కు పైగా ఖాళీలు ఉన్నా కేవలం 10,000 పోస్టులకు మాత్రమే మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష జరిపి బడిలేని ఊరన్నదే ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు గత ఏడాది అక్టోబర్లో 5,089 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లలో విడుదలైన తొలి డిఎస్సి నోటిఫికేషన్ అదే. ఇంతలో ఎన్నికలు రావడంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. దాని స్థానంలో మరో 5,000 పోస్టులకు కలిపి మెగా డిఎస్సి వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో మొత్తం 1,22,000 గవర్నమెంట్ టీచర్ పోస్టులు ఉండగా వీటిలో 20,000 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 20,000 భర్తీ చేయాలని అభ్యర్థులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్కు ముందుగానే నోటిఫికేషన్లు విడుదల కాకపోతే అధికార పార్టీలు చిక్కుల్లో పడతాయి. నిరుద్యోగుల ఓట్లను భారీగా కోల్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఇది అగ్ని పరీక్షే. కొత్త ప్రభుత్వం కనుక ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తప్పించుకుంటే విశ్వసనీయత దెబ్బతింటుంది. జగన్కు మరింత పెద్ద దెబ్బ తగులుతుంది. తన ప్రభుత్వానికి మేలు చేసే వాలంటీర్ పోస్టులు, సచివాలయం పోస్టులనే తప్ప విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేసే రిక్రూట్మెంట్లు చేపట్టడం లేదని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. డిఎస్సి వేయకపోతే టీడీపీకి ఆయుధం దొరుకుతుంది. అయినా సరే ప్రజల జ్ఞాపక శక్తి తక్కువని, హామీలను పెద్దగా గుర్తుపెట్టుకోరని అన్ని ప్రభుత్వాల్లాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా డిఎస్సిపై జపం చేస్తాయా, లేకపోతే మాట నిలబెట్టుకుంటాయా అన్నది ఈ నెలాఖరు కల్లా తేలిపోతుంది.